హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. మీకు డబ్బులు కావాలా? అదేంటి డబ్బులు కావాలని అడుగుతున్నారు అనుకుంటున్నారా? మీకు అర్జెంటుగా మనీ కావాలి మీ అకౌంట్లోకి, నేను చెల్లిస్తాను. ఇప్పుడే వెంటనే మీకు పంపిస్తాను. ఎంత కావాలి మీకు? ఎంత? 50,000? సరే అండి. మీరు నాకు 50,000 క్యాష్ ఇవ్వండి, మీకు యూపీఐ చెల్లిస్తాను. ఎందుకంటే మీ అకౌంట్లోకి డబ్బులు కావాలి కదా, పంపిస్తాను. వచ్చాయా? చూసుకోండి. వచ్చాయి కదా, ఓకే. మీరు నాకు ఇప్పుడు 50,000 ఇవ్వండి. థ్యాంక్ యూ, తీసుకున్నాను. ఇలా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మీకు మెసేజ్ వస్తుంది మీ అకౌంట్లో 50,000 క్రెడిట్ అయినట్టు. కానీ తర్వాత చూసుకుంటే ఆ 50,000 మీ అకౌంట్లోకి క్రెడిట్ కావు. అవకాశాన్ని ఆసరా చేసుకొని చాలామంది మోసాలు చేస్తుంటారు. ఒకప్పుడు సైబర్ మోసాలు, ఇప్పుడు మ్యాన్ టు మ్యాన్ డైరెక్ట్గా యూపీఐ చెల్లిస్తానని మోసం చేస్తుంటారు. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు డబ్బులు ఇస్తే నేను యూపీఐలో చెల్లిస్తా. అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళిన యువకుడు తనకు నగదు చెల్లిస్తే ఆన్లైన్లో బదిలీ చేస్తానంటూ నిర్వాహకుడిని కోరాడు. 10% అదనంగా సొమ్ము వస్తుందనే ఆశతో అతను అంగీకరించాడు. మొబైల్ నంబర్కు బ్యాంకు సందేశం రావడంతో మురిసిపోయాడు. కొంత సమయం తర్వాత నగదు నిల్వలు పరిశీలించుకొని మోసపోయినట్టు గుర్తించాడు. గుర్తు తెలియని వ్యక్తి ఒకే రోజు 3 చోట్ల ఇదే తరహాలో దాదాపు 1,50,000 మేర కాజేశాడు. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాడు. పెట్రోల్ బంక్ నడిపించే ఓనర్ దగ్గరికి వెళ్ళి, నాకు అర్జెంటుగా ఒక 50,000 క్యాష్ కావాలండి, మీకు నేను యూపీఐ చెల్లిస్తానని చెప్తే, ఆ పెట్రోల్ బంక్ ఓనర్ ఏం చెప్పాడంటే అతనికి, నాకు 10% ఎక్కువ ఇస్తేనే నీకు 50,000 క్యాష్ ఇస్తానంటే, సరేనండి అని 10% ఎక్కువగా చూపిస్తున్నట్టు అతనికి ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. ఇతను 50,000 తీసుకున్నాడు. అతను చాలా హ్యాపీగా, మెసేజ్ వచ్చింది నాకు 50,000 కంటే ఇంకా ఎక్స్ట్రా మనీ 10% ఎక్కువ సంపాదించాను నేనని హ్యాపీగా ఫీల్ అయ్యాడు పెట్రోల్ బంక్ ఓనర్. తీరా అప్పటికైతే మెసేజ్ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూసుకుంటే ఆ డబ్బు జమ కాలేదు. స్పాట్లో 50,000 మోసం చేశాడు. అప్పటికప్పుడు జస్ట్ 2-3 మినిట్స్, 2-3 నిమిషాల స్పాన్లో. ఇలాంటి మోసమే ఇంకొకటి జరిగింది. అదేంటంటే ఏటీఎం కేంద్రం వద్ద మధ్య వయస్కుడు తాను డెబిట్ కార్డు మర్చిపోయానంటూ ఒక మహిళ వద్ద నగదు తీసుకొని యూపీఐ ద్వారా 50,000 చెల్లించాడు. ఇంటికెళ్ళి చూసుకున్న తర్వాత మహిళ నగదు రాలేదని పోలీసులను ఆశ్రయించింది. నగరంలో మాయగాళ్ళు కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. ఏవో కారణాలు చెప్తూ మీరు నగదు ఇస్తే తాను యూపీఐలో చెల్లిస్తానంటూ బురిడి కొట్టిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని వీలైనంత పెద్ద మొత్తంలో కొట్టేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. శని ఆదివారాల్లో ఏటీఎం సెంటర్లలో, ఏ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం సెంటర్లలో డిపాజిట్ మిషన్ అస్సలు పనిచేయదు. ఆ 2 రోజులు డిపాజిట్ మిషన్ అస్సలు పనిచేయదు. అప్పుడు మనకి ఏంటంటే అర్జెంటుగా ఎవరికైనా డబ్బులు పంపించాలి. మన ఇంట్లో అమ్మ నాన్ననో లేకపోతే మన ఫ్రెండ్స్, బయట ఎవరికొకరికి అర్జెంటుగా ఉంటుంది. అరే నాకు డబ్బులు కావాలని, మనం ఏం చేయాలో తెలియదు. డిపాజిట్ మిషన్ దగ్గర ఏటీఎం దగ్గరికి వెళ్తాం. అప్పుడే అక్కడ 2-3 వ్యక్తులు కాచుకొని ఉంటారు. వాళ్ళు కూడా సామాన్యులాగానే, మనలాగానే అక్కడ ఏదో అవసరం కొద్దీ వచ్చినట్టు కనిపిస్తుంటారు. అప్పుడు మనల్ని అడుగుతారు, ఏంటి మీకు యూపీఐలో మనీ కావాలా, మీ అకౌంట్లోకి డబ్బులు కావాలా? నాకు అర్జెంటుగా క్యాష్ అవసరం ఉంది, నేను మీకు డబ్బులు పంపిస్తాను, నాకు క్యాష్ ఇవ్వండి, ఇద్దరి అవసరాలు ఒకటేసారి తీరిపోతాయి అని చెప్తారు. అప్పుడు మనం అర్జెంటుగా పంపించాలి కాబట్టి ఆ క్యాష్ వాళ్ళకి ఇచ్చేస్తాం. వాడు మనకి యూపీఐ ద్వారా సెండ్ చేస్తాడు. మనం అనుకుంటాం మెసేజ్ వస్తుంది అప్పుడే, వాడు పంపించడం వెంటనే మనకు డబ్బులు వచ్చాయని అనుకుంటాం. వాడు క్యాష్ తీసుకొని వెళ్ళిపోతాడు. తీరా చూసుకుంటే ఆ మెసేజ్ వచ్చిందని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పటికప్పుడు మనల్ని బురిడి కొట్టిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏటీఎం సెంటర్ల దగ్గర కూడా. ఇప్పుడు ఇంకో మోసం చూద్దాం. నగదు చెల్లింపుల్లో యూపీఐ వినియోగం పెరిగింది. జేబుల్లో ఏటీఎం కార్డులు లేకున్నా ఫోన్లోనే లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు వచ్చింది. ఈ అవకాశాన్ని మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. రాజస్థాన్కి చెందిన ముఠా సభ్యులు నగరంలోని పలు దుకాణాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా నగదు చెల్లించారు. కొంత సమయానికి ఆ నగదు ఉపసంహరణ జరగడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అంతర్రాష్ట్ర ముఠా యూపీఐ చెల్లింపులను ఆసరా చేసుకొని 4 కోట్ల రూపాయల విలువైన వస్తువులు కాజేసినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా 10 కేసులతో ప్రమేయం ఉన్న 13 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఇదే తరహాలో బ్యాంకులు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్ వద్దకు చేరి తమకు అత్యవసరంగా డబ్బులు కావాలని, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారంటూ అవతలి వారిని బోల్తా కొట్టిస్తున్నారు. వారి నుంచి నగదు చేతికి అందగానే యూపీఐ స్కానర్ ద్వారా చెల్లింపులు పూర్తి చేస్తున్నారు. అర్థమవుతుంది కదండి. రాజస్థాన్ నుంచి ఒక ముఠా దిగింది హైదరాబాద్లో. వీళ్ళు
ఎంతమంది అంటే ఇప్పటివరకు అయితే 13 మంది అయితే అరెస్ట్ చేశారు. ఇంకా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. సింపుల్, వీళ్ళు మీ షాప్లలోకి వస్తారండి. ఏవైతే మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ అమ్ముతుంటామో పెద్ద పెద్ద షాప్స్, వాటిలోకి వస్తారు. మంచి పెద్ద ఎల్ఈడి ఎల్సిడి కొనుక్కుంటారు, నచ్చిన ల్యాప్టాప్స్ మొబైల్స్ అన్నీ కొనుక్కొని అప్పటికప్పుడే డబ్బులు పంపించినట్టు మనకు మెసేజ్ వస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ అకౌంట్కి మనీ రాలేదని ఇంకొక మెసేజ్ వస్తుంది. మీరు చెక్ చేసుకున్నా కూడా అక్కడ అమౌంట్ ఏం యాడ్ అవ్వదు. ఇలా మోసాలు జరిగేసరికి పోలీసులకు ఫిర్యాదు చేసేసరికి ఆ నంబర్లు ఎవరివి ఆరా తీసి అలా దాదాపు ఇప్పటివరకు అయితే ఒక 13 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు చివరిగా ఇంకొక పాయింట్, పోలీసులు మనకి ఏం చెప్తున్నారో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాన్య మానవులు మనం ఇది ఖచ్చితంగా పాటించాలి. బ్యాంకు ఖాతాలో నగదు జమ అయినట్టు ఫోన్కు సందేశం రావడంతో తేలికగా నమ్ముతున్నాం మనమంతా. నగదు నిల్వల్లో తేడాలున్నట్టు గుర్తించి అడిగితే సాంకేతిక కారణాలు కావచ్చంటూ మభ్యపెట్టి మాయమవుతున్నారంట. సెల్ఫోన్లు చోరీ చేస్తున్న దొంగలు, సైబర్ నేరస్తులకు సహకరిస్తున్న ఏజెంట్లు ఈ తరహా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసు అధికారులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిచయం లేని వ్యక్తులతో నగదు లావాదేవీలు నిర్వహించడం నష్టంతో పాటు కొన్నిసార్లు పోలీస్ కేసులో ఇరుక్కునే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. పరిచయం లేని వ్యక్తులతో మీరు యూపీఐ ట్రాన్స్ఫర్లు, బ్యాంకు ట్రాన్స్ఫర్లు, ఏవైతే మనీ ట్రాన్స్ఫర్లు చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మీ మీద కూడా ఖచ్చితంగా కేసు నమోదవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సెల్ ఫోన్లు దొంగతనాలు చేసేవారు, అలాగే సైబర్ క్రైమ్స్ చేసేవారికి వీళ్ళు సహకరిస్తుంటారో వీళ్ళే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తుంటారనమాట. వీళ్ళు డైరెక్ట్ మనకు మ్యాన్ టు మ్యాన్ కనిపిస్తారు కాబట్టి మనం ఈజీగా నమ్మిస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇన్వాల్వ్ అయితే మీ మీద కూడా కేసు అవుతుంది. పరిచయం లేని వాళ్ళతో అస్సలు యూపీఐ ట్రాన్స్ఫర్లు, బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్లు పెట్టుకోకండి. ఇవి ఇప్పటివరకు ఉన్న మా పూరా లోకల్ ఛానల్ వద్ద ఉన్న సమాచారం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.